ఇక వార్తల్లోకి వెళ్తే దినపత్రికల వార్తలు ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ హయాంలో అప్పు 3.17 లక్షల కోట్లు, కాంగ్రెస్ దుష్ప్రచారం 7 లక్షల కోట్లు అంటూ ఒక డీటెయిల్స్తో కూడిన వార్త ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ నిగ్గు తేల్చిన నిజం అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. సో కేసీఆర్ 3.17 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారు అన్నది వాస్తవం. జిఎస్డిపిలో దేశంలోని అగ్రభాగాన నిలిపింది కూడా వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచింది వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా, సెక్రటేరియట్ నుంచి కలెక్టరేట్ల దాకా అడుగడుగున రుణ సద్వినియోగం కనబడుతుంది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపదను సృష్టించి అప్పును తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్ కౌశలం కండ్లకు గడుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. 12 నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 80,000 కోట్లు. ఇది 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ. మరి ఈ అప్పుతో చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ ఏది, మొదలుపెట్టిన కొత్త పథకం ఏముంది? కూలగొట్టుడే తప్ప కొత్తగా తట్టెడు మట్టి కూడా తీయని సర్కార్ 80,000 కోట్లు అప్పు తెచ్చి చేసిందేంది, సాధించిందేంది? సో ఒకవైపు ప్రభుత్వ పద్ధతి ఇట్లా ఉంటే ఆ 80,000 కోట్ల అప్పుతో ఏం చేసిందో ఒక స్పష్టత లేని పరిస్థితి ఉంటే అబద్ధాలు ప్రచారం చేయడం అనేది రేవంత్ మరి ఆర్బీఐ నివేదికపై ఇప్పుడేమంటారు? సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం 72,658 కోట్లు. సో తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ హయాంలో 3 లక్షల కోట్లు, అన్ని కలిపితే 3.87 లక్షల కోట్లు కూడా దాటని మొత్తం అప్పు. సో ఆ రుణంతో 30 లక్షల కోట్ల సంపద సృష్టించిన కేసీఆర్ సర్కార్ అంటూ చూస్తున్నాం. 10 ఏండ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక నివేదికలు కూడా ఈ విషయాన్ని బయటపెడుతున్నాయి. సో అన్ని రంగాలకు జవసత్వాలు పెరిగిన ప్రజా జీవన ప్రమాణాలంటూ కూడా చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ 2024లో తేట తెల్లం. ఏడాదిలోనే 80,000 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు, కొత్త పథకం అమలు చేయలేదు. సో సమైక్య పాలకుల రుణాన్ని ఏడాదిలోనే దాటేసిన రేవంత్ సర్కార్ అంటూ కూడా చూస్తున్నాం. సో మరి ఇంతగానం అప్పు చేసి ఏం చేసిండ్రు అని అంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక ఆన్సర్ లేని సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో 3.17 లక్షల కోట్ల అప్పుతో సృష్టించిన సంపద 30 లక్షల కోట్లు. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన ప్రోగ్రెస్ ఇది కనిపిస్తుంది. కానీ 80,000 కోట్ల అప్పును తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఒక్కదానికి కూడా ఒక లెక్కలేని క్లారిటీ లేని సందర్భం కనిపిస్తుంది. సో ఒక్కో విషపు చుక్క ప్రోధి చేసి కాంగ్రెస్ సృష్టించిన అభాండాల భాండం బద్దలైంది. అప్పులపై తప్పుడు కూతలకు చెంపపెళ్ళు అనిపించే సమాధానం దొరికింది. పదే పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేలకు పటాపంచలేంది. అభివృద్ధిని చిన్నగా చూపి అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలేంది. అధికార యావలో కాంగ్రెస్ ఇన్నాళ్ళు సాగించిన అప్పుల కుప్ప అనే ప్రాపగండాను రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక నిట్ట నిలువున చీల్చి పారేసింది. వాస్తవాల పునాదులపై ఆర్బీఐ ప్రకటించిన లెక్కలు కాంగ్రెస్ కత్తిగట్టి సాగించిన మిత్తి మీరిన ప్రచారాన్ని ముక్కలు చేశాయి. అయితే ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసిన అప్పులను మేము వడ్డీలు కట్టడానికి మాకు టైం సరిపోతుంది, అంతా సరిపోతుంది, బడ్జెట్ అంతా డబ్బులన్నీ కూడా అప్పులన్నీ కూడా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేసుకుంటా వచ్చింది. కానీ ఇదంతా కూడా అబద్ధం అనేది ఆర్బీఐ నివేదికతో చాలా క్లియర్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుకు సంబంధించి జిఎస్డిపిలో ఎంత పర్సెంటేజ్ ఉందనేది దీనికి సంబంధించి పూర్తి డేటాతో సహా ఇక్కడ అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా ఉన్న విషయం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అప్పు గురించి మెయిన్గా ప్రధానంగా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. సో ఈ చేసిన ప్రచారంలో అప్పు అనేది సగమే అనే విషయం ఇక్కడ తేట తెల్లమవుతుంది. సో వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారంలో సగం మాత్రమే అనేది ఆర్బీఐ నివేదిక చూస్తే అర్థమవుతుంది. సో మిగతా సగాన్ని యాడ్ ఆన్ చేసి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ డేటా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో రాష్ట్రం ఏర్పడే నాటికి జిఎస్డిపిలో 14.4% అప్పులు ఉంటే 2023-24 నాటికి అది పెరిగింది కేవలం 27.8% మాత్రమే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గత ప్రభుత్వం చేసిన అప్పుతో ఎటువంటి పనులు జరిగినాయి అనే దానికి సంబంధించి పూర్తి డేటా ఇక్కడ విస్తరించిన రోడ్ కనెక్టివిటీ అనేది కనిపిస్తుంది. 4 లేన్ల రోడ్స్ ప్రస్తుతం రాష్ట్ర రహదారిలో
1154 కిలోమీటర్లు, డబల్ లేన్ల రోడ్లు 12,060 కిలోమీటర్లు, సింగిల్ లేన్ రోడ్స్ 14,520 కిలోమీటర్లు, 2014 నుంచి కొత్తగా వేసినవి 6 లేన్ల రోడ్డు 39 కిలోమీటర్లు, 4 లేన్స్ రోడ్డు 321 కిలోమీటర్లు, డబల్ లేన్ రోడ్స్ 8,218 కిలోమీటర్లు, మరమ్మతులు 8,064 కిలోమీటర్లు. సో ఇక్కడ రోడ్ కనెక్టివిటీకి సంబంధించి పెట్టిన వివరాలు. ఇంకోవైపు చూసుకుంటే మిషన్ భగీరథ 37,000 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసింది. సో దీంతో 23,839 గ్రామీణ ఆవాసాల్లోని 57 లక్షల ఇండ్లకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థల్లో విలీనమైన 649 గ్రామీణ ఆవాసాలు, 121 పట్టణ స్థానిక సంస్థలకు సురక్షితమైన తాగునీటిని అందించింది. సో దీనివల్ల మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ 2019 అవార్డు వచ్చింది. 2022 జల జీవన్ అవార్డ్స్లో కూడా మొదటి బహుమతి వచ్చింది. సో ఆ అప్పుల్లో 37,000 కోట్లు దీనికి ఇక్కడ మిషన్ భగీరథకు స్పెండ్ చేసిన వివరాలు ఉన్నాయి. ఇంకోవైపు చూసుకుంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి జలవనరుల అభివృద్ధి జరిగింది. సో తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తి చేసిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు. గోదావరి బేసిన్కి సంబంధించి ఎల్లంపల్లి, మిడ్మానేరు, శ్రీరామ్ సాగర్ 2వ దశ, శ్రీరామ్ సాగర్ వరద కాలువ, బాగారెడ్డి సింగూరు కాలువలు, కొమరంబి, కిన్నెరసాని కాలువలు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి. కృష్ణ బేసిన్కి సంబంధించి జూరాల కాలువలు, కల్వకుట్టి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఈ ప్రాజెక్ట్స్ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లా పూర్తి వివరాలు ఉన్నప్పటికీ, పూర్తి డేటా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పనిగట్టుకొని ప్రచారం చేసింది 7 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి 3.17 లక్షల కోట్లు ఉంటాయి. సో మరి ఆర్బీఐ నివేదిక వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి ఏమంటారు, కాంగ్రెస్ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతారో అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్రంలో పరిణామాలను ఒకసారి మనం గమనించినట్లయితే, ఒకవైపు హీరో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి బాధితురాలకి ఏదో న్యాయం చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తూ బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా కూడా జైల్లో నుంచి కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం, దానికి సంబంధించి అంతా విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యం. అయితే ఇంకొక వైపు చూసుకుంటే ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే బాధితుల పక్షాన నిజంగా మాట్లాడాలి అనే కన్సర్న్ ఉంటే గనక మరి లగచర్ల రైతులను ఎందుకు అట్లా వేధిస్తున్నారు, ఎందుకు అట్లా బాధ పెడుతున్నారని చెప్పేసి ఈ నేపథ్యంలో మాతో ఆడుకోవద్దు అంటూ కూడా లగచర్ల సంబంధించిన వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మా కుటుంబాలని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళే విధంగా చేయండి, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు కూడా అరెస్ట్ చేసిన మా వాళ్ళను వెంటనే ఇడిచిపెట్టుండ్రి. ముఖ్యమంత్రి మనసు ఎందుకు కరుగుతలేదు, నిద్రాహారాలు మాని మేము రోజులు గడుపుతున్నాం, ఊర్లో మగ పురుగు అనేదే లేకుండా పోయింది, తల్లడిల్లుతోన్న హీరియా నాయక్ తల్లి కుటుంబం అంటూ చూస్తున్నాం. లగచర్ల గేట్ రోడ్డుపై బాధిత కుటుంబాల ధర్నా. సో రైతులను విడుదల చేయాలి అంటున్న ప్రజా సంఘాలు అంటూ కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో నిజంగా అందరికీ బాధితులందరికీ కూడా న్యాయం చేయాలంటే మరి ప్రభుత్వం వల్లనే వీళ్ళంతా లగచర్లకు సంబంధించిన రైతులంతా కూడా, రైతు కుటుంబాలంతా కూడా వేధింపులకు గురవుతున్నాయి. మరి మాకు న్యాయం పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే భారీ స్కెచ్ బూమరాంగ్ అంటూ కూడా డామిడ్ కథ అడ్డం తిరిగిందని ఇంకొక హెడ్లైన్ మనం చూస్తున్నాం. పన్ను ఎగవేతకు సంబంధించి ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను ఇరికిద్దాము అనుకుని తన మెడకు తానే ఉచ్చు బిగించుకున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. సిఐడి ఎఫ్ఐఆర్ కాపీని కేంద్రానికి పంపిన ఒక అధికారి దాన్ని కాకు ఫార్వర్డ్ చేసిన పీఎం కార్యాలయం. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ జీఎస్టీ అధికారులు. జీఎస్టీ ఎగవేతలు, ఐటీసీ దుర్వినియోగంపై అంటూ చూస్తున్నాం. ఎలాంటి ఆధారాలు లేవు అన్న జాయింట్ కమిషనర్. సో కమిషనర్ నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడి అయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని వదలని కేంద్ర ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించే దిశగా అడుగులు పడుతున్నాయంటూ క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. సో ఈ పరిణామాలన్నిటితో కూడా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రస్తుతం తలబట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మిగతా ఏ వ్యవహారానికి సంబంధించి చూసినా కూడా ఒక అత్యుత్సాహంతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న పరిస్థితి ప్రభుత్వానికి సంబంధించి, వివిధ శాఖలకు సంబంధించి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే జానారెడ్డి ఇంటికే మార్కింగ్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. రోడ్డు విస్తరణ పనుల కోసం సర్కార్ మార్కింగ్, స్థలం ఇచ్చేదే లేదు అంటున్న మాజీ మంత్రి జానారెడ్డి. ఎన్నో ప్రభుత్వాలను చూసినా కానీ ఇదేంది, సీఎంతో మాట్లాడతాను అంటూ అధికారులకు స్పష్టీకరణ. భూ సేకరణపై నటుడు బాలకృష్ణ కూడా అసంతృప్తి అంటూ క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులపై నీడలు అంటూ కూడా చూస్తున్నాం. టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారిన ప్రాజెక్టు, ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా భూసేకరణ అంటూ చూస్తున్నాం. సో ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా కూడా
వివాదాస్పదంగా మారుతున్న ఒక సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరి జానారెడ్డి ఇంటికే మార్కింగ్ అంటూ మరి ఆయన సీఎంతో మాట్లాడతానంటూ చెప్పిన నేపథ్యంలో మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక హై డ్రామా అనేది కొనసాగింది. హీరో అల్లు అర్జున్కి సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి బెయిల్ వచ్చిన తర్వాత కూడా రాత్రంతా కూడా ఆయన జైల్లోనే ఉండాల్సిన సిచ్యువేషన్. కొద్దిసేపటి క్రితం ఆయన విడుదలై బ్యాక్ గేట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటకు కారకుడిగా కేసు పక్కా ప్లాన్తో అరెస్ట్ అంటూ చూస్తున్నాం. సో అరెస్టుకు ముందే రిమాండ్ రిపోర్ట్ సిద్ధం, ఖచ్చితంగా జైల్లో ఉంచాలి అనే ప్లాన్ అనేది కనిపిస్తుంది. సో 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు, చెంచల్గూడ జైలుకు తరలించారు. సో ఆ తర్వాత హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరైంది. సమయం దాటడంతో జైలుకు అందని కాపీ అంటూ కూడా నిన్న జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో సర్కార్ డైవర్షన్ గేమ్లో భాగమే అరెస్ట్ అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన సందర్భం. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఈ వ్యవహారానికి సంబంధించి నిజంగా కావాలని ఇరికించి అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి అంతా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఒక అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇంకొక వైపు ఒక జాతీయ మీడియాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. సో అక్కడ నాకే ఫాలోయింగ్, నేనే స్టార్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిండ్రు. ఒకవైపు ఇక్కడ అంతా అట్టుడుగుతున్న సందర్భంలో అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని చేస్తుంది, సినిమా తీసిండ్రు, కోట్లు సంపాదించుకున్నాడు, ఆయన ఏమైనా బార్డర్లో యుద్ధం గెలిచొచ్చిండా అంటూ కూడా వ్యాఖ్యానించిండ్రు. సో ఉచిత బస్సుతో మెట్రో నష్టాల్లో ఉన్నది అని చెప్పిన మెట్రో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మీదనే కేసు పెట్టినాం, ఒక ప్రాణం పైన అల్లు అర్జున్పై కేసు పెట్టొద్దా అని చెప్పేసి ఈయన క్వశ్చన్ చేసిండ్రు. అరెస్టు మీద నిరసన తెలిపినా జైల్లో పడేస్తామంటూ రేవంత్ వ్యాఖ్యానించిండ్రు. సో ఈ వ్యాఖ్యలని కీలకంగా గమనించాల్సిన అర్థం కనిపిస్తుంది. సో ఒక ప్రాణం పోయినా అల్లు అర్జున్పై కేసు పెట్టొద్దా అని మరి ప్రశ్నించిండ్రు. మరి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎన్నో గురుకులాల్లో పిల్లలు ప్రాణాలు కోల్పోయినరు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డైరెక్ట్గా రేవంత్ బ్రదర్స్ సోదరులే కారణ ఆత్మహత్యకంటూ రాసి ఒక సూసైడ్ నోట్ రాసి రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మరి న్యాయం అంటే అందరికీ న్యాయం జరగాలి, లగచర్ల నుంచి భూములను లాక్కోవడానికి వాళ్ళని అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికించారు, మరి వాళ్ళు బాధితులు కాదా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక్కడ చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి కమెంట్లో చూడొచ్చు, అరెస్టుపై నిరసన తెలిపినా కూడా జైల్లో పడేస్తామని చెప్పేసి ఒక నిరంకుశంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇక మోహన్ బాబు కేసుకు సంబంధించి ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్నదని చెప్పేసి వెల్లడి. సో గ్యారంటీల అమలుకు తొందర ఎందుకు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిండ్రు. తొందర ఎందుకు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఎవరు ఏమన్నారు, 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పేసి డెడ్ లైన్స్ ఎవరు ఏమన్నారని కూడా ప్రజల నుంచి ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో ఇంత జరుగుతున్నా కూడా గురుకులకు సంబంధించి కంటిన్యూస్గా ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. సో గురుకుల విద్యార్థిని తాండూరు ఫుడ్ పాయిజన్ బాధితురాలకి తీవ్ర అస్వస్థత అంటూ చూస్తున్నాం. నిమ్స్కి అమ్మాయిని తరలించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా అధికారులు తరలించారు. సో ఈ నెల 10వ తారీఖు 15 మంది స్టూడెంట్స్ అనారోగ్యానికి గురైనరు. సో వాళ్ళందరినీ కూడా హాస్టల్లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పేరెంట్స్ వెళ్ళినా కూడా వాళ్ళని కలవనీయని పరిస్థితి కనిపిస్తుంది. ఏవో స్పెషల్ నోట్స్ కూడా రిలీజ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాలి కదా అని తల్లిదండ్రులు క్వశ్చన్ చేసిన నేపథ్యంలో బలవంతంగా హాస్టల్స్లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఒక అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారడంతో అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్లో నిమ్స్కు తరలించిండ్రు. సో విషయం బయటికి వస్తే మళ్ళీ ఆందోళన జరుగుతుంది అన్న నేపథ్యంలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాము. ప్రియాంక గాంధీ తన మొదటి స్పీచ్లోనే బ్లండర్స్ చేసిండ్రు. ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్నంతా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి హైడ్రామా నెలకొంది. ఇంకొక వైపు పార్లమెంట్లో ప్రియాంక గాంధీ ఫస్ట్ స్పీచ్, కానీ ఆ మొదటి స్పీచ్లోనే ఆమె తప్పులో కాలేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్లోని సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిండ్రు. సో లోక్సభలో ఎంపీగా మొదటి ప్రసంగంతోనే ఆమె అబాసు పాలైన సందర్భంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు వైరల్గా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడబోయి చివరికి సొంత పార్టీని ఇరుకునబెట్టేసిన పరిస్థితి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ విధంగా అన్నింటినీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి
రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి నిన్నంతా కూడా ఒక అటెన్షన్ డైవర్షన్కి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు కాబట్టే ఒక ఒక కక్షపూరితంగా నిన్న ప్రియాంక గాంధీ స్పీచ్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి హైలైట్ అవ్వకుండా రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరించడం అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో అనేక వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అంటే విద్యార్థులకు సంబంధించి పూర్తిగా పిల్లలు చదువుకోలేని ఒక దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సో ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూలీలైన విద్యార్థులు అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్కి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు దగ్గరుండి విద్యార్థులతోనే పనులు చేయించారు. మధ్యాహ్నం 2:30 నుంచి ఒక ఉపాధ్యాయుడు చేతిలో బెత్తం పట్టుకొని పిల్లలు గద్దిస్తూ పనులు చేయించడం కనిపించింది. సో విలేకరులు ఫోటోలు తీయడం చూసి ఉపాధ్యాయులు బయటకు వచ్చి విశ్రాంతి సమయం ఉన్నందువల్ల వేరే గదిలో నుంచి మరో గదిలోకి సామాగ్రిని పరికరాలను తీయిస్తున్నట్టు కూడా చెప్పినారు. పిల్లల చేత పనులు చేయించడానికి సంబంధించి అక్కడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు సమస్యలు ఇట్లా తాండవిస్తుంటే ఇంకొక వైపు అటెన్షన్ డైవర్షన్. సో మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఏవేవో ఊహాగానాలు, ఏవేవో వ్యాఖ్యలు చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ కాలం వెలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇక్కడ మనం గమనిస్తే క్యాబినెట్ విస్తరణపై చర్చ జరగలేదు అనేది కనిపిస్తోంది. సో క్యాబినెట్ విస్తరణ జరగాలి అంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్య నేతలతో చర్చించాలి. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఇటువంటి కమెంట్ చేసిండ్రు. సో కేంద్ర మంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేసిండ్రు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఒకవైపు వాస్తవంగా జరిగేది ఒకలాగుంటే ఇంకొక వైపు ప్రకటనలు వస్తాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రులు ఇతర మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అనుకూల మీడియాలో భిన్నమైన కథనాలు వస్తూ ఉంటాయి. సంవత్సరం నుంచి ఇటువంటి కథనాలు చెప్పుకుంటానే, కథనాలు రాసుకుంటానే, ప్రచారం చేసుకుంటానే కాలయాపన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగానే పరిపాలన కొనసాగుతుంది. ఇక మరిన్ని వార్తల్లోకి డీటెయిల్స్